సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడిటరీ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. వాకలపూడి గ్రామం మత్స్యకార సామాజిక వికాస్ భవన్ కమ్యూనిటీ హాల్లో 27 సెప్టెంబర్ 2024న పోషణాభియాన్ కార్యక్రమం క్రింద స్త్రీలకు, గర్భిణీ, ప్రసవానంతర కాలపు స్త్రీలు మరియు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పోషక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం స్వాస్థ్య ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించబడింది. ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సహకారంతో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడిటరీ CWS సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా స్త్రీలకు, చిన్నారులకు సరైన పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ హెడ్ కోరమండల్ ఇంటర్నేషనల్ కాకినాడ CH శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా, ప్రాజెక్ట్ డైరెక్టర్ ICDS ప్రవీణ గౌరవ అతిథిగా, స్టేట్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ CWS హైదరాబాద్ డాక్టర్ శ్రీశైలం వంశీకృష్ణ, మేనేజింగ్ CSR కోరమండల్ లక్ష్మి, నోడల్ అధికారి CPDO కాకినాడ రూరల్ మరియు ICDS సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కోరమండల్ ప్రాజెక్ట్ సిబ్బంది మరియు CWS సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. CH శ్రీనివాసరావు యూనిట్ హెడ్ కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలు మరియు కిషోరి బాలికలు మరియు చిన్నారులు ప్రోత్సాహాన్ని పొంది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని తెలియజేశారు. ప్రవీణ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మరియు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి మహిళ గవర్నమెంట్ ద్వారా ICDS ద్వారా అందించే అన్ని సేవా కార్యక్రమాలను అందుకోవాలని, కోరమండల్ మరియు CWS లాంటి స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. CDPO మేడం లక్ష్మి హెల్త్ మరియు న్యూట్రిషన్ పట్ల అవగాహన కల్పించారు. ఇంకోటి ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యమైన పాయింట్ బ్యాలెన్స్ డైట్ అంటే చిల్డ్రన్ ఎలా ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే జన్మనిచ్చే తల్లి కూడా ఆరోగ్యంగానే ఉండాలి, అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రాంలో నాకు అర్థమైంది ఏంటంటే పుట్టిన బిడ్డని కొంతవరకు ఏంటంటే సురక్షితంగా ఉంచాలి, బ్యాలెన్స్ డైట్ అంటున్నారు. మదర్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో, హెల్తీ అట్మాస్ఫియర్లో ఒక బిడ్డకి జన్మనిస్తుందో ఆ బిడ్డ ఆటోమేటిక్గా హెల్తీగా పెరుగుతుంది. మనం ఇచ్చేది ఇదంతా కూడా ఫిజికల్గా ఈ పోషకాహారాలన్నీ కూడా ఒక రకం బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఉపయోగపడుతుంది. బట్ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏంటంటే ఆ బిడ్డ పోషకాహారం తల్లి ద్వారా వెళ్తూ ఉంటుంది. వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటితో పాటు నేను వంశీ గారితో గారితో మాట్లాడి మన కోరమండల్ హాస్పిటల్తో చాలామందికి రెఫర్ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళతో కూడా మనకు మంచి ర్యాప్ ఉంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని గవర్నమెంట్ హెల్త్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ భాగంగా ముఖ్యమైన ఉద్దేశం దీంతో పాటు మీరు అన్నట్టు పిల్లలు లాక్టేటింగ్ ఒకటే కాకుండా ఇంకొకటి కిషోర బాలిక అడోలసెంట్ గర్ల్స్, మెయిన్గా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఈ అడోలసెంట్ గర్ల్స్ మనకి ఆల్మోస్ట్ మీకు ఇప్పటివరకు ఐడెంటిఫై చేసేది 800 మంది ఉన్నారు. మేము 3 లొకేషన్లో పనిచేస్తున్నాం. సూర్య ఈ 1000 రోజుల సంరక్షణ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకు ఈ 1000 రోజుల సంరక్షణ ఎందుకు అంత జాగ్రత్తగా చూడాలి అంటే, పుట్టిన తర్వాత బిడ్డకి 80% మైండ్ మెచ్యూరిటీ 2 సంవత్సరాల లోపంలో అయిపోతుంది. మనం పెద్దవాళ్ళు కదా, మన బ్రెయిన్లో ఏదో 400, 300 బిడ్డలకు ఉన్నదని మనం అనుకుంటాం. కానీ 80